హాయ్! హలో! అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్‌గా 2 డేస్ మా వారికి సెలవొచ్చిందండి. పిల్లలకి సెలవొచ్చింది. నాకు కూడా కొంచెం హెల్త్ బాలేకపోయేసరికి మా ఇల్లు చూడండి ఎలా ఉందో అసలు. ఇవన్నీ చూస్తుంటే భయమేస్తుందండి. ఇవన్నిటిని వదిలి ఎటైనా పారిపోవాలనిపిస్తుందండి చూస్తుంటే. ఇవన్నీ అయితే ఐరన్ చేయాల్సినవండి. అటువైపు ఉన్నవల్లయితే బట్టలు మడత పెట్టాల్సినవండి. కిచెన్ చూడండి అసలు ఎలా ఉందో. మార్నింగ్ అయితే వాళ్ళకి బాక్సులు పెట్టి పంపించాక నా కిచెన్ అయితే అలా ఉంటుందండి. ఇంక స్నానం చేసి దీపం పెట్టి మా అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ అయితే ఈ బట్టలన్నీ మడత పెట్టానండి. మీరు చెప్తే నమ్మరు, కనీసం ఒక 1 అవర్ టైం పట్టిందండి అవన్నీ మడతలు పెట్టి ఎవరి కబోర్డ్‌లో వాళ్ళు బట్టలు సర్దేసరికి. అసలు ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటామనే గానండి అసలు ఎంత పని ఉంటుందంటే, అసలు చూడండి ఇవన్నీ ఇప్పుడు ఐరన్ చేస్తున్నా అండి. నేనైతే ఇంకా కొంచెం వదిలేసానండి. ఐరన్ చేయలేకపోయాను. బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి ఇవన్నీ ఐరన్ చేసేసరికి. మధ్య మధ్యలో ఐరన్ చేసుకుంటూ పిల్లల కోసం మళ్ళీ వంట కూడా చేసుకున్నానండి. లేస్తూ, కూర్తూ, ఐరన్ చేసుకుంటూ, చిన్న చిన్న బట్టలు మిషన్‌లో ఏసుకుంటూ, అవి ఆరేసుకుంటూ, అసలు ఆడవాళ్ళకి నిజం చెప్పాలంటే మార్నింగ్ నుంచి ఏ పని చేసినట్లు ఉండమండి. కానీ ఇంట్లో పని చిన్న చిన్న పనులన్నీ చేసుకునేసరికి చాలండి. అంత వర్కు అసలు. అందుకేనండి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసుకోవాలండి. ఒక్కరోజు సరేలా అని ఆ పనిని నెక్స్ట్ చేద్దాంలే అని స్కిప్ చేసుకుంటే ఇంకా చాలండి. నెక్స్ట్ రోజు ఎంత పని ఉంటుందంటే అసలు. చూడండి మధ్య మధ్యలో నాకు విసుగొచ్చేస్తుందండి చేయడానికి. అయినా సరే తప్పదు చేసుకోవాలి అని చెప్పి ఇంక ఇవన్నీ అయితే ఐరన్ చేసి పెట్టానండి. మీరు చూస్తున్నారు కదా ఎన్ని బట్టలు చేశానో. ఇవన్నీ ఇంకా కొంచెం ఉండిపోయాయండి. ఇంక నా వల్ల కాలేదండి. నా పనులన్నీ అయ్యేసరికి నా పిల్లలొచ్చేసారండి. వాళ్ళకి అన్నం పెట్టి ఇప్పుడు చూడండి ముందు చూసిన రూమ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను క్లీన్ చేస్తే ఇలా అయ్యాయండి అవి. మినిమము 3-4 అవర్స్ పట్టిందండి నాకు ఈ పనులన్నీ చేసుకునేసరికి. మీకు కూడా ఇంతేనా? అందుకేనండి బద్ధకించొద్దండి. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయండి అసలు. మా పిల్లలకైతే అన్నం పెట్టాక కిచెన్ అంతా అయితే గిన్నెలన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా అండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.